సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డిజిటల్ అరెస్టులపై అన్ని రాష్ట్రాలకు సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. డిజిటల్ అరెస్టుల కేసుల దర్యాప్తునకు వనరులు, సైబర్ నిపుణుల అవసరం వంటి అంశాలపై కౌంటర్ వేయాలని ఆదేశించింది. నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తునకు సుముఖత చూపిన సుప్రీంకోర్టు విచారణను తామే పర్యవేక్షిస్తామని, తగిన ఆదేశాలు కూడా ఇస్తామని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపైన సిబిఐ దర్యాప్తు కూడా తాము ఆదేశిస్తామని వెల్లడించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలను కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలు చెప్పాలని సూచన చేసింది. సో ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి సమస్య కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ డిజిటల్ అరెస్టుల సమస్య ఉంది కాబట్టి దీనిపైన తగిన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఈ అంశం పైన తమ అభిప్రాయాలు చెప్పాలని నోటీసులు జారీ చేసింది. నిజానికి హర్యానాలో ఒక డిజిటల్ అరెస్ట్ అంశం పైన వృద్ధులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. సో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత ఈ సమస్య కేవలం ఒక హర్యానా రాష్ట్రానికి కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల వివరాలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఈ డిజిటల్ అరెస్టుల సమస్యను అరికట్టేందుకు అవసరమైనటువంటి వనరులు కానీ సైబర్ నిపుణులను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు సూచించింది. సో ఈ మొత్తం వ్యవహారం పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం సిబిఐను రంగంలోకి దింపుతామని, అలాగే తగినటువంటి ఆదేశాలు సమయానుకూలంగా ఇస్తామని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ అంశం పైన సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసి తగిన జవాబు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సిబిఐకి కూడా ఈ కేసును, డిజిటల్ అరెస్ట్ కేసును సిబిఐకి అప్పగించబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.